న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే ప్రయాగ్రాజ్ వెళ్లే 2 రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14 దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఇదే టైంలో ఓ రైలు రావడంతో ఆ ట్రైన్ ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడగా మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ వైద్యులు అప్పటికే 15 మంది చనిపోయినట్లు ధృవీకరించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్లాట్ఫామ్ పై భారీ సంఖ్యలో ప్రయాణికులున్న వీడియోలు సోషల్ మీడియాలో క్లియర్గా కనిపించాయి. సీట్లు దొరకవనే కంగారులో ట్రైన్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఎక్సలేటర్లపై రద్దీ కూడా ఒక కారణంగా తెలుస్తుంది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ 14వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి అక్కడ చాలా మంది ప్రయాణికులున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ప్రయాగరాజ్ మీదుగా వెళతాయి. ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు రావటం లేట్ అయింది. ఇక ఈ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణికులు కూడా 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్స్ పై ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే 2 రైళ్లు రద్దయినట్లు ప్రకటించడం కూడా ప్రమాదానికి కారణమైందని తెలుస్తుంది. తోపులాటలో ఊపిరాడక పలువురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. ఇటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడి అందరికీ అన్ని విధాల సాయం అందించాలని ఆదేశించారు. ఇటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఇటు ఎల్జీ వీకే సక్సేనా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఎక్స్లో పోస్టు చేశారు. ఇక తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ మాజీ సీఎం అతిశీ రియాక్ట్ అయ్యారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మహాకుంభమేళాకు భక్తులు వెళ్తున్న టైంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు ప్రజల భద్రతపై ఆందోళన చేయడం లేదన్నారు. ఇక
ప్రయాగ్రాజ్లో ఎటువంటి ఏర్పాట్లు లేవు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సైతం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. ప్రజలకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూసుకుంటే ప్రయాగ్రాజ్కి వెళ్లే భక్తుల సంఖ్య భారీ ఎత్తుగా ఉంది. ఇక దాని ప్రకారం చూస్తే 2 రైళ్లు ఎందుకు రద్దయినాయి అని అనౌన్స్మెంట్ చేయడానికి కారణాలు ఏంటి, ఏ విధంగా చూడొచ్చు దాన్ని? ఇక అదే విధంగా వచ్చిన ఒక్క ట్రైన్ దగ్గర మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, భక్తులు భారీ ఎత్తున మెయిన్ ఎంట్రీ కాకుండా విండోస్ నుంచి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారులు ఏమయ్యారు? అధికారులు దానంతా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు అక్కడ ఎక్కడ మనకి కనిపించట్లేదు విజువల్స్ లో. దీన్ని ఎలా చూడొచ్చు శివ? రైట్ రత్న, నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాగ్రాజ్ రైలు వెళ్లే భక్తులతో కిక్కిసిపోయింది. 2 ట్రైన్లు క్యాన్సిల్ కావడం, అప్పటి వరకు భక్తులు ప్రయాణికులు కూడా భారీగా రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఈ 2 ట్రైన్లు రద్దు అవడం, మరో ట్రైన్ అక్కడ సిద్ధంగా ఉండడంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఆ ట్రైన్ లో ఎక్కేందుకు ప్రయత్నించడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 18 మంది చనిపోయారనేది ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. దాంట్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 14 మంది మహిళలు మృతి చెందిన వారిలో ఉన్నట్లు కూడా అధికారికంగా అయితే ఢిల్లీ పోలీసులు అయితే ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు. మరికొంతమంది ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు, మరికొంతమంది వేరే హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఈ తొక్కిసలాట వల్ల కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడం వల్లే కొంత తీవ్ర అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తోంది. అంటే 2 ట్రైన్లు కూడా కొన్ని కారణాల వల్ల రద్దు చేసినట్లు చెప్తున్నారు. ఎందుకు రద్దు చేశారనేది అధికారికంగా కూడా రైల్వే శాఖ అధికారులు చెప్పడం లేదు. కేవలం రద్దు అయినది అని మాత్రమే ముందుగా సమాచారం అయితే ఇచ్చారు. అప్పటికే మినిమం 1 అవర్ ముందే ప్రయాణికులందరూ కూడా చేరుకుంటారు కాబట్టి మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా ఈ ప్రయాణికులతో రద్దీగా మారింది. ఇక మరో ట్రైన్ ఎక్కాలనే తొందరపాటులో ఈ తొక్కిసలాట జరిగినట్లు కూడా చెప్తున్నారు. ఏదైతే రాత్రి 10 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందంటే కూడా ఢిల్లీ ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే 4 ఫైర్ ఇంజన్లు అక్కడ పంపించాము, వారందరూ కూడా సహాయక చర్యలో పాల్గొన్నారంటూ కూడా ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు. తర్వాత అక్కడున్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న కూలీలు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. కానీ మనం ఒక విజువల్స్ కూడా చూస్తున్నాం, మెయిన్ గేట్ లో కూడా వెళ్లేందుకు రద్దీగా ఉన్న నేపథ్యంలో విండోస్ నుంచే ఆ ట్రైన్ లోకి వెళ్ళాలి, ఏ విధంగానైనా ట్రైన్ లో ఎక్కి ప్రయాగ్రాజ్ చేరుకోవాలి అనేది అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ట్రైన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా వేరే ట్రైన్ ద్వారా వెళ్లాలనేది వారు నిర్ణయించుకున్నారు. అప్పటికే ప్రయాణికులు భారీగా చేరుకున్నారు. ఇటు జనరల్ బోగీలకు సంబంధించి కానీ, ఇటు రిజర్వేషన్ బోగీలకు సంబంధించి కానీ ప్రయాణికులు భారీగా చేరుకోవడం, రిజర్వేషన్ బోగీలో కూడా ఎక్కడంతో అక్కడ రద్దీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్ నుంచి లోపల నుంచి ఎస్కలేటర్ మీద, మరోవైపు స్టెప్స్ మీద నుంచి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉండడం, తోపులాట తొక్కిసలాట జరిగిందనేది ప్రధానంగా మనకు ఆ విజువలైజేషన్ కూడా చూస్తే కనుక అర్థమవుతుంది. అంటే రత్నం శివ, అయితే మృతులు ఇప్పటికే ఎంతమంది వరకు నమోదవడం జరిగింది మృతుల సంఖ్య? ఇక ఈ మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా శివ? రైట్, దీనికి సంబంధించి ఇప్పుడు అయితే 18 మంది చనిపోయారని చెప్పారు. కానీ ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది అనేది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ అందరూ కూడా ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర రాష్ట్రాలు, మనకు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర అనేక మంది ఇక్కడ ఉంటూ ఉంటారు ఢిల్లీలో. వారందరూ కూడా ప్రయాగ్రాజ్ వెళ్లాలనేది నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. దానిలో 18 మంది చనిపోయారు. దానిలో మహిళలు 14 మంది ఉన్నారు. కానీ ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది అనేది కూడా ఇంకా అధికారికంగా డీటెయిల్ గా అయితే ఢిల్లీ పోలీసు అధికారులు కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు, రైల్వే శాఖ అధికారులు కానీ స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యం కావడం, కొన్ని రైళ్లు రద్దు కావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముందుగా అయితే తొక్కిసలాట ఇటువంటి జరగలేదు, తోపులాట మాత్రమే, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అనేది ముందుగా రైల్వే శాఖ సిపిఆర్ఓ ఒక ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. కానీ ఫైనల్ గా చూస్తే రాత్రి 15 మంది చనిపోయారు తొక్కిసలాట వల్ల, మరి కొంతమంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు, అపస్మారక స్థితిలోకి వెళ్లారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా రాత్రే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఉదయానికి ఇది 18కి చేరింది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం మీద కనిపిస్తోంది. గతంలో కూడా మనం ప్రయాగ్రాజ్ లో మౌని అమావాస్య రోజున తొక్కిసలాట ఘటనలో మొదట 10 మంది, తర్వాత 20 మంది చనిపోయారని చెప్పారు. కానీ రాత్రి సాయంత్రానికి కుంభమేళ డీసీ వైభవ్ కృష్ణ ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 30 మంది చనిపోయారు,
అనేక మంది గాయాలు పాలయ్యారని కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి కూడా మనకి మధ్యాహ్నం కల్లా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంతమంది చనిపోయారు, ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారా లేదా అనేది కూడా మనకు అధికారిక ప్రకటన వచ్చానని తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాత్రి నుంచి పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిందనేది రైల్వే శాఖ చెప్తోంది. ఎప్పుడైతే తొక్కిసలాట జరిగింది వెంటనే భద్రతా సిబ్బంది, ఇటు అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకుని ఎవరైతే గాయపడ్డారో అందరూ కూడా హాస్పిటల్ తరలించడం కానీ తాత్కాలికంగా రైల్వే స్టేషన్ మూసివేయడం కానీ రాత్రే చేశారు. ఇప్పుడు అంతా కూడా పరిస్థితి అదుపులో ఉందని కూడా వారు చెప్తూ ఉన్నారు. రైళ్ల రాకపోకలు కామన్ గా జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఈ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనేది ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ నార్మల్ గా ఉంది అనేది కూడా రైల్వే అధికారులు, రైల్వే స్టేషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఎవరైతే గాయపడ్డారో వారందరూ ప్రజెంట్ ఎల్ఎన్జేపీ అలాగే ఇతర హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే వీరందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇటు ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే, ప్రణాళికాబద్ధంగా ఇక్కడ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇక్కడ ప్రమాదం జరిగిందనేది ప్రధానంగా విమర్శలు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. దాంట్లో 14 మంది మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. రత్న శివ, అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు కూడా మనం చూస్తున్నాం. నివేదిక ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? రైట్, ఏదైతే ఈ ఘటనపై నేను జరిగిన ప్రమాద ఘటనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంట్లో కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారనేది కూడా చూడాల్సింది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది పేర్లు. అయితే విచారణ ఇదే తొక్కిసలాట ఘటన జరగడానికి కారణం ఏంటి, భద్రత లోపమా లేకపోతే ఏంటి, అక్కడ ఎందువల్ల తొక్కిసలాట జరిగిందనే దానిపై మాత్రం వీరు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తొక్కిసలాట ఘటనలో ప్రయాణికులు ఎక్కువగా ఉండటం, అందులో ప్లాట్ఫామ్ల మీద రద్దీ మనం చూస్తే కనుక ఉండవలసిన దానికన్నా పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. దానివల్ల అందులో ట్రైన్ లేట్ కావడం, మరో ట్రైన్ కు సంబంధించిన ప్రయాణికులు అక్కడ చేరుకోవడంతో మొత్తంగా ప్రయాగరాజ్ వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆ ట్రైన్ ఎక్కేందుకు తొందరపాటులో ఈ తోపులాట జరగడం వల్ల ఇటువంటి ఘటన చోటు చేసుకుందనేది రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. పోలీసులు భద్రత ఏర్పాటు చేసి స్టేషన్లలో రైళ్లు ఆలస్యమైన నేపథ్యంలో అక్కడ భద్రత ఉండాలి, భద్రత కట్టుదిట్టం చేయకుండా గతంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయకుండా, గతంలో జరిగిన ఘటనలను పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోకుండా ఇటువంటి నిర్లక్ష్యం వహించడం పట్ల కూడా ఇటు ప్రభుత్వం పైన, ఇటు రైల్వే శాఖ అధికారుల పైన కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కానీ సామాన్య జనం అనేది ప్రతి సందర్భంలో నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో కూడా మనం చూస్తుంటే దాదాపు బీహార్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారందరూ ప్రయాగరాజ్ వెళ్లేందుకు, అక్కడ పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్న సందర్భంలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే 18 మంది అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాట ఘటనలో ఊపిరాడక ప్రయాణికులు చనిపోయారు. రత్న శివ, అయితే మనం చూస్తే విజువల్స్ లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తే కూడా ఇసుకేసినా రాలనంత జనం అక్కడ స్టేషన్ లో ఉండడానికి కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రతిరోజు అటు కుంభమేళకి వెళ్ళడానికి ఇంతమంది భక్తులు రైల్వే స్టేషన్ కి రావడం జరుగుతుందా, లేదంటే వీకెండ్ కారణంగానే ఎక్కువ సంఖ్యలో భక్తులు రైల్వే స్టేషన్ కి రావడం జరిగిందంటారా? ఏంటి కారణమే, ఎలా చూడొచ్చు అంటారు? రైట్, ఒకవైపు వీకెండ్ కావడం, సమయం కూడా దగ్గర పడుతుండటం. ఫిబ్రవరి 26తో కుంభమేళ సమయం ముగుస్తున్న నేపథ్యంలోనే ఈ భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకి వెళ్ళాలి, ప్రయాగరాజ్ లో కుంభమేళ పవిత్ర స్నానం ఆచరించాలని భావించిన నేపథ్యంలోనే నిన్న వీకెండ్ కావడంతోనే ఈ తొక్కిసలాట అనేది తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువ అవడం, మరోవైపు ట్రైన్స్ ఆలస్యం కావడం, కొన్ని ట్రైన్లు రద్దు కావడంతోనే ఇటువంటి ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. రత్న శివ, ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతిసారి అంతకుముందు కుంభమేళలో మనం చూసుకునే దగ్గర సుమారు 30 మంది చనిపోవడం మనం చూసాము. ఇప్పుడు ఈ తొక్కిసలాటలో ఇప్పటికే 18 మంది అంటున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే ప్రతిసారి మృతి చెందిన తర్వాత సహాయక చర్యలు చేపడుతుంది. కానీ యూపీ ప్రభుత్వం ముందే తగిన ఏర్పాట్లు చేయలేదని భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి మరి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా ప్రతి సందర్భంలో కూడా ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం తప్ప ప్రమాదం జరగకుండా ముందుగా వస్తున్న చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేది ఒక విమర్శ వినిపిస్తోంది. ఇక్కడ ట్రైన్లు ఆలస్యమైన సందర్భంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, వచ్చిన రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత పరంగా చర్యలు తీసుకోవాలి, పోలీసు వ్యవస్థ
విఫలమైందనే ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. ఇటు ఢిల్లీలోను మరొక యూపీలో కూడా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరైన ఏర్పాట్లు చేయలేదనే ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. ప్రచార ఆర్భాటం తప్ప ఏర్పాట్లు చేయడం విఫలమైందనేది ప్రధాన విమర్శ వినిపిస్తోంది. కానీ కొంతమంది భద్రతా పరంగా కానీ ఏర్పాట్ల పరంగా కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయనేది మరికొంతమంది చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నిన్నటి ప్రమాద ఘటనకు సంబంధించి కానీ గతంలో యూపీలో జరిగిన ప్రమాద ఘటన కానీ విమర్శలకు సాధిస్తుంది. ట్రైన్స్ ఆలస్యం కావడం కానీ రద్దు కావడం వల్ల రైట్, థ్యాంక్ యూ శివ.